తల్లిదండ్రులు ఇవి పాటిస్తే పిల్లలు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. ప్రతి తల్లి తన పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని, నలుగురిలో మంచి పేరు తెచ్చుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. అమ్మ అన్నమాట ఎంతో గొప్పది. ప్రతి తల్లి తన పిల్లలు వృద్ధిలోకి రావాలని, నలుగురిచే మెప్పు పొందాలని కోరుకుంటుంది. తల్లి పాదాలకు నమస్కారం చేయడం, దీనికి మించిన గొప్ప పుణ్యకార్యం ఇంకొకటి లేదు. ఈ లోకంలో తల్లి తన పిల్లలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్లయితే ఇక పిల్లలకు తిరుగు ఉండదు. అమ్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి. తెలిసి కాని తెలియక కాని అమ్మ నోటి వెంట మాట వస్తుందో ఆ మాట సత్యం అవుతుంది. ఒక పిల్లవాడు జీవితమంతా అమ్మ చేసే ఆశీర్వచనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే అమ్మకి కోపం వచ్చి తిట్టే రోజు ఎప్పటికీ తెచ్చుకోకూడదు. ఒకవేళ తల్లికి పిల్లల మీద ఎంత కోపం వచ్చినా అప్పుడు కూడా పిల్లలు వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనం చేయాలి. తల్లి పిల్లలు విషయంలో ఎప్పుడు శుభమే పలకాలి. అమ్మకి కోపం వచ్చే ఏ పని చేయకూడదు. ఎప్పుడు ఏది చేయాలో అది చేయని వాడిని చూసి అమ్మకు కోపం వస్తుంది. తండ్రికి ఆసరాగా ఉండాల్సిన పిల్లవాడు చదువుకుని వృద్ధిలోకి రాకపోతే అమ్మకు కోపం వస్తుంది. అందుకే కొడుకులు ప్రయోజకులు కావాలి. అమ్మను సంతోషపెట్టాలి. అమ్మలాంటి వ్యక్తి ఇక జీవితంలో మళ్ళీ పొందేటటువంటి వస్తువు కాదు. అమ్మను కలిగి ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు. అంతటివాడు ఇంకెవరు లేరు. ఎందుకంటే అమ్మ ఉంది అంటే ఓదార్పు. అమ్మ ఉంది అంటే నీకు బెంగ లేదని అర్థం. అమ్మకు నమస్కారం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నట్లు అమ్మకు ప్రదక్షిణం చేసిన పుణ్యం. అందుకే అమ్మను నిందించి రాదు. తెలిసి కాని తెలియక కాని తల్లిని ఏమి అనకూడదు. అమ్మని అనరాని మాట అనటం అంతకన్నా పాపం వేరేది లేదు. ప్రపంచంలో దుర్మార్గమైనది కోపం. ఒక అమ్మానాన్నల కోపం మాత్రమే అమృతం పొంగిన చిలకరింపు. ఎందుకంటే కోపంతో కానీ కసితో కానీ వారికి పిల్లలపై మాటలు రావు. అందుకు ప్రపంచంలో తల్లిని తండ్రిని అర్థం చేసుకోలేని పిల్లలు ఘాతకులు. వారి జన్మకు ప్రయోజనం లేదు. తండ్రి కోప్పడ్డాడు అంటే కోపం వెనక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి. తండ్రి ఎప్పుడు తన కోసం కోప్పడడు. పిల్లలు వృద్ధిలోకి రావాలనే కోప్పడతాడు. కోపం చూపించిన ప్రసాదంగా తీసుకోవాల్సిందే. అమ్మానాన్నల విషయంలో ఆ విధంగా మనము ప్రసాదంగా వాళ్ళ కోపాన్ని తీసుకోవాలి. అందుకే వాళ్ళు ఎంత కోపంలో ఉన్నా వారి నోటి నుండి పిల్లలకు శాపాన్ని కలిగించే మాటలు వాళ్ళకి రావు. వాళ్ళ హృదయాలు అంత గొప్పవి. పిల్లలు పెద్దవాళ్ళు అయినాక తిరిగి తల్లిదండ్రులకు ఎదురు చెప్పటం, మాట్లాడడము, పెద్దవాళ్ళు అయ్యాము మీరెవరు కోపగించుకోవడానికి అని అడగటము, అంతకన్నా సాహసం ఇంకోటి లేదు. ఎంత వయసు వచ్చిన తండ్రి తండ్రే, తల్లి తల్లే. వాళ్ళ మాటల్లో తప్పు పట్టడానికి పిల్లలకు ఎటువంటి హక్కు లేనే లేదు. మొదటి దైవ స్వరూపం తల్లి, మాతృదేవో భవ అని మొదటగా చెప్పారు. అటువంటి తల్లి ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు. తల్లిని ప్రేమగా చూసే అంతటి పూజ వేరేది లేదు. అంతకన్నా మించిన దైవార్చన ఇంకోటి లేదు. అంతకన్నా గొప్ప ధర్మం కూడా లేదు. అందుకే మన పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని తల్లికి మొదట స్థానం ఇచ్చారు. ప్రపంచంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు. దానికోసం చాలా పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎవరికైనా కొడుకు పుడితే ఎంతో సంతోషిస్తారు. వారి ఇంటికి వారసుడు వచ్చాడని తెగ సంబరపడిపోతూ ఉంటారు. సంతానం అనేది మనిషి జీవితంలో ఎంతో అపురూపమైనది. ప్రతి తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డల గురించి ఎన్నో కలలు కంటారు. పుట్టిన పిల్లలు మంచి వృద్ధుల్లోకి రావాలని కోరుకుంటారు. మరి పిల్లలు వృద్ధులకు రావాలంటే తల్లిదండ్రులు పాటించవలసిన నియమాలు ఏమిటి? వారు చేయవలసిన పూజ ఏమిటో తెలుసుకుందాం. ముందుగా తల్లిదండ్రులు పిల్లల వృద్ధి కోసం చేయవలసిన పనులు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి మొక్కలను నీళ్లు పోయడం అలవాటు చేయాలి. అలా నీళ్లు పోయడం ద్వారా పిల్లలు యొక్క మనసులో ఉన్న చెడు ఆలోచనలు అనేది పోయి మంచి ఆలోచనలు వస్తాయి. పిల్లలు చేత గోమాతకి నీరు తాగిపించాలి. అలా గోమాతకు నీరు పెట్టడం వల్ల
పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. పిల్లలు మంచిగా చదవాలి అంటే వాళ్ళు చదువుకునే గదిలో మంచి వాతావరణము ఉండాలి. అలా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు యొక్క గదిలో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అలా చేయటం వలన పిల్లలు యొక్క ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు చదువుకునే గదిలో గ్లోబ్ను ఉంచాలి. గ్లోబ్ అనేది పృథ్వీ తత్వానికి సంకేతం. ప్రతిరోజు పిల్లలు గ్లోబ్ను తిప్పుతూ ఉండాలి. అలా తిప్పడం వలన వాళ్ళకి ఉన్న స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గి సహనం పెరిగి చదువు మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అంతేకాకుండా వారికి జ్ఞాపకశక్తి కూడా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా వర్క్ చేసే వాళ్ళు కూడా వారి యొక్క స్ట్రెస్ అనేది తగ్గి వారు చేసే పని మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది. పిల్లల యొక్క గదిలో హంసల గుంపు ఉన్న ఒక ఫోటోని ఉంచాలి. అలాంటి హంసలు గుంపు ఉన్న ఫోటోలు కనుక మనం పిల్లలు చదువుకునే గదిలో ఉంచడం వలన ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ పిల్లలపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎప్పుడూ గొడవలు పడటం గాని దెబ్బలాడుకోవడం కానీ తిట్టుకోవడం లాంటివి చేయకూడదు. అలా చేయటం వల్ల వాళ్ళ యొక్క మనసులో చెడు ఆలోచనలు నింపినట్టే అవుతుంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా వృద్ధిలోకి రావాలి అన్నా ఈ చిన్న పూజలు చేయాలి. పిల్లల గనక తల్లిదండ్రుల మాట వినకపోతే ప్రతి తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారాన్ని పాటించాలని పండితులు చెబుతున్నారు. 11 ఆదివారాలు, 3 పౌర్ణములు, 3 అమావాస్యల రోజున పిల్లలకి కొబ్బరికాయతో దిష్టి తీసి పిల్లలకు 7 సార్లు ఎడమ చేతి వైపు నుంచి 7 సార్లు కుడి చేతి వైపు నుంచి దిష్టి తీసి ఆ కొబ్బరికాయను దూరంగా పారవేయాలి. ఈ పరిహారం చేసిన అనంతరం పిల్లలను శివాలయానికి తీసుకెళ్ళి అక్కడ శివునికి పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేయించి అక్కడ ఉన్న భక్తులకు పులిహార లేదా దద్దోజనం పంచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు యొక్క మొండితనం అనేది తగ్గి తల్లిదండ్రులు మాట వింటారు. ప్రతి ఆదివారం తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఒక చిన్న గ్లాసులో నీటిని నిండుగా తీసుకొని తల్లిదండ్రుల యొక్క ఇద్దరి అరిచేతులను ఆ గ్లాసుపై ఉంచి ఓం ఐం వాణ్ణే స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ నీటిని తమ పిల్లలకి ఇచ్చి తాగమని చెప్పాలి. అలా 108 సార్లు ఆ గ్లాసుపై తమ యొక్క అరచేతులను ఉంచి మంత్రాలు చదవటం వల్ల అవి మంత్రించిన నీరు అవుతుంది. పిల్లలు కానీ పెద్దవారు కానీ దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యా మేధాం ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ. ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత 11 సార్లు చదువుకోవాలి. ఇలా చదువుకోవటం వలన వారి యొక్క మేధాశక్తి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. పైన చెప్పిన పరిహారాలు పూజలు అనేవి సొంతంగా చెప్పినవి కావు. కావున వీటిని పాటించే ముందు పండితుల సూచనలు తప్పకుండా తీసుకోగలరు. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.